వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ముఖ్యంగా ఆక్వా రైతులు ఎందుకంటే ఒకప్పుడు గిట్టుబాటు ధర లేక అటు ఫీడ్ రేట్లు పెరగడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు డీజిల్ కొరత వల్ల చాలా పంట నష్టం అని చెప్పి చాలామంది రైతులైతే వాపోతున్నారు. ఇదే విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆక్వా రైతు ఉన్నారు మనతో పాటు. సార్ నమస్తే సార్. సార్ మీ పేరండి? నమస్తే అండి, నా పేరు నారాయణ అండి. సార్ చూసుకుంటే సార్ ఇప్పుడు డీజిల్ కొరత వల్ల ముఖ్యంగా అటు వరి రైతులు అదేవిధంగా ఆక్వా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే డీజిల్తో చాలా పని ఉందండి కదా సార్. అంటే నైట్ టైం ఫ్యాన్ తిరగకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలని అంటున్నారు. అసలు ఏంటి సార్, అంటే ఫ్యాన్ లేకపోవడం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుంది? అసలు ఏంటి దీని పరిస్థితి ఎలా ఉంటుంది సార్ చెప్పండి. ఆక్వా రంగంలో ముఖ్యమైనది ఫ్యాన్లేనండి. మనం ఫీడ్ కానీ మెడిసిన్ కానీ ఎంత పెట్టినా ఆక్సిజన్ లెవెల్స్ అవి కరెక్ట్గా లేకపోతే మనకి చెరువులంటూ నిలబడవండి. సరే ఈ వారం రోజుల నుంచి డీజిల్ కొరత వల్ల ఒకటి కరెంట్ అయితే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంచుతున్నారు. కానీ ఒకవేళ కరెంట్ తీసేస్తాం వస్తే కనుక చాలా ఇబ్బందికర పరిస్థితి. ఏ బంక్ దగ్గరికి వెళ్ళి కనీసం 2 లీటర్ల డీజిల్ అడిగినా కానీ లేదు అని చెప్తున్నారు తప్ప సమాధానం పోను ఉందండి, పోను ఆక్వా రైతులకి ఏదో చేద్దాం, వాళ్ళకి ఏదో వేరే ఇప్పిద్దాం అన్న ఉద్దేశం గవర్నమెంట్ దగ్గర లేదు. సరే ఇవన్నీ కూడా ఈ ఫ్రాన్ ఎక్స్పోర్టర్స్కి వరం కింద మారిందండి ఇవాళ. ఎందుకంటే మొన్నటి వరకునేమో ఇరాన్ యుద్ధం అన్నారు, ఇరాన్ యుద్ధం పక్కన పడేసి ఇప్పుడేమో ఈ డీజిల్ కొరత వల్ల అసలు ఉన్న బలంగా ఇవాళ 20 రూపాయలు రేటు తగ్గించేసుకునే పరిస్థితులు ఉన్నాయండి. ఏదో ఆ రైతుకి ఆ 20 రూపాయలే మిగులు, ఆ 20 రూపాయలు కూడా ఇవాళ ఎక్స్పోర్టర్స్ తినేస్తున్నారండి. ఇది రైతుకి ఏం మిగిలిది ఏం లేదండి. అలాగని చెప్పేసి గవర్నమెంట్ కూడా దీని మీద ఏదో అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని హడావిడి తప్పండి ఎక్కడ కూడా ఫీల్డ్లో కనిపించట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి, నాకు ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుల చుట్టూరు తిరుగుతున్నాడు తప్ప ఈ ప్రజల యొక్క సమస్యలు రోడ్డు మీదకి తెచ్చి విధానం అతని దగ్గర లేదండి. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా కోర్టులు, ఏమంటే మీకు ప్రతిపక్ష హోదా ఎవరిస్తారో ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఎలాంటి సమస్యల్లో ఇప్పుడు పోరాడితేనే మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. అంతే తప్ప నువ్వు ఎక్కడో బెంగళూరులో తొంగుని ఉన్న నాయకులు ఉన్నారు, ఎక్కడ కొంపల్లో తొంగుని అధికారం ఉన్నప్పుడు రోడ్లు ఎక్కేసి తొళ్ళ కొట్టేసిన నాయకులు వాళ్ళు ఏమైపోయారండి. రైతు చూడండి, మళ్ళీ వాయుగుండం అంటున్నారు, 2-3 రోజులు వర్షాలు అంటున్నారు. రైతు గుండ్లు అలా పెట్టుకుని ఉన్నాడండి. ఏ క్షణాన్ని ఏ వర్షం పడుతుందో ఏమైపోతాం మహాప్రభు అని చెప్పేసి ఒక్క నాయకుడు, కనీసం ఒక్క నాయకుడు కూడా రోడ్డు ఎక్కి ఏంటి పరిస్థితి అని అడిగిన నాయకుడు ఒక్కడు లేడండి. అధికారం ఉన్నప్పుడు మాత్రం కత్తులు పెట్టుకుని కటార్లు పెట్టుకుని తిరిగేశారండి రోడ్లంట. ఈ వాళ్ళు ఏరండి ఏమైపోయారు, ఎవడో రోడ్డు ఎక్కితే ఆడికి కేసులు పెడతారేమో అని భయం, ఎవడగాడికి లొసుగులు. ఇలా ఉందండి గవర్నమెంట్ అంటారా, ఏదో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్షం అయితే జీరో. మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షం అనేది జీరో. ఏంటి కనీసం ఎవరి సమస్య కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అటువంటిప్పుడు వాళ్ళే చూసుకోలేనప్పుడు ఇప్పుడు ఇదేండి అసలు సమయం ఇది. ఎంతమంది చూడండి, ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఆక్వా రైతులు సఫర్ అవుతున్నారు, రైతులు సఫర్ అవుతున్నారు, ఆటో వాళ్ళు రోడ్డు మీద. ఇప్పుడు ఫ్రీ బస్ అంటున్నాడు, అంటే ఫ్రీ బస్ ఆడవాళ్ళు ఫ్రీగా తిప్పమని ఉందేంటండి. ఆ డీజిల్ ఉంటే రైతులకి ఇస్తే ఇవాళ ఆఫ్ చేసి ఆర్టీసీని ఆఫ్ చేసి ఆ డీజిల్ రైతులకి ఇస్తే కొంతమంది కోతలు కోసుకుంటారండి. ఎందుకు వచ్చినాదో గవర్నమెంట్ పాలసీ అండి ఇది అనవసరంగానే. సార్ చూసుకుంటే సార్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆక్వా రైతులు ఉన్నారో అదేవిధంగా వరి రైతులు ఉన్నారో, ఇప్పుడు ఎవరైనా అధికారులు వచ్చి మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏంటి మీకు ఎంతవరకు డీజిల్ అవసరం ఏంటని ఎవరైనా వచ్చి ఆ చెరువుల దగ్గర రావడం కానీ లేకపోతే పంట చేల దగ్గర రావడం కానీ ఎవరైనా ఎక్కడైనా చూసారా మీరు? అధికారులు వచ్చి ఏంటి మీ సమస్య ఏంటని అడగడం ఎప్పుడైనా చూసారు? ఏమంటే అధికారులు అంటారు వీళ్ళ కాళ్ళు రీలా మేమే తిరుగుతుంటే డీజిల్ కొట్టలేని పరిస్థితి ఉంటే ఎక్కడో అధికారులు అంటారు. మీరు ఎక్కడ అధికారులు ఏసీలో తొంగుని ఉంటున్నారండి. అధికారులు ఏసీలో తొంగుని అధికారులు నివేదికలు ఇస్తారండి గవర్నమెంట్కి, ఎందుకు పనికిరాని నివేదికలు. అంతే తప్ప ఫీల్డ్లో అలా వాస్తవం ఏం జరుగుతుందని చెప్పి అధికారి ఒక్కళ్ళు లేడండి. ఆయన ఏదో సమీక్ష అంటాడు, 3 గంటలకు ఒకసారి నివేదిక అంటాడు. ఎక్కడ ఏం పరిస్థితి. ఇప్పుడు బంకుల దగ్గరికి వెళ్తే ఏమంటారండి, ఎక్కడికి వెళ్ళినా నో స్టాకు లేదు, 2 లీటర్లు కొడతాం 3 లీటర్లు కొడతాం. ఒక గంట కరెంట్ తీసాడంటే జనరేటర్కి 6 నుంచి 7 లీటర్లు డీజిల్ అవసరం ఉంటుందండి. 5 లీటర్లు 10 లీటర్లు పట్టుకొచ్చి ఏం చేసుకుంటాడండి రైతు? ఏం చేసుకుంటాడు చెప్పండి? ఎందుకండి ఈ గవర్నమెంట్ సరే ప్రతిపక్షం అలాగే ఉందండి. 2 అలాగే ఉన్నాయండి రాష్ట్రంలో.
సార్ నిన్న అది. నిన్న ఒక ఒక ఆక్వా రైతు డీజిల్ కోసం ఒక బంకుకి వెళ్తే వాళ్ళ డీజిల్ కొట్టలేని పరిస్థితిలో బొంకు బొంకు వాళ్ళ కాళ్ళ మీద పడి ఆయన నిజంగా చాలా ఆవేదన వ్యక్తం చేశారండి. మహాప్రభు నాకు చాలా సంవత్సరాల నుండి నాకు పంట సరి చేతికి రావట్లేదు. ఈసారి వచ్చింది కౌంట్ 90కి వచ్చింది. ఈ టైంలో నాకు ఫ్యాన్లు తిరగకపోతే నా కుటుంబం మొత్తం అన్యాయం అయిపోతుంది. నేను అప్పుల పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆయన కాళ్ళ వేళ్ళ పడి అడిగిన పరిస్థితి అయితే నేను చూసాను సార్. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి అయితే ఇంతకుముందు కూడా ఎప్పుడు చూడలేదు. ఎక్కడా కూడా డీజిల్ వల్ల కానీ ఇలాగా గ్యాస్ అని ఇతర కారణాలు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చాలా కరువు అంటే చాలా కరువు వచ్చేసింది సార్. మరి ఇది ఏదైతే మీరు అన్నారో ఫ్యాన్లు అనేది చెరువులకి ఖచ్చితంగా ముఖ్యమైనది. మరి డీజిల్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కదా. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది గవర్నమెంట్ అంటున్నారు? ఏమంటే ఇప్పుడు మీరే అన్నారు, రైతు కాళ్ళు పట్టుకున్నాడండి. కాళ్ళు కాదండి, ఏదైనా పట్టుకుంటాడు రైతు. అవసరం అవసరం అండి. మీరు కాదు, సోషల్ మీడియాలో ఇలా వైరల్ అవుతుందండి. ఏం ఏం చేస్తాడో అంటే ఇంకా ఆడికి ఒకటే మార్గం, ఏ ఎండ్రో ఉన్న పట్టుకెళ్ళి తాగేయడం తప్ప, ఆ బంకుల దగ్గరికి వెళ్ళి డీజిల్ కొట్టకపోతే ఏ ఎండ్రో తాగి చచ్చిపోవడం తప్ప. ఒకటండి, చెరువు విషయంలో రెండు రెండు పూటల మేత లేకపోయినా పర్వాలేదు, ఒక గంట ఫ్యాన్ లేకపోతే మాత్రం పరిస్థితి వేరేగా ఉంటుందండి. అది గవర్నమెంట్కి వచ్చే ఆదాయం వాళ్ళు చూసుకుంటలేదు, వీళ్ళు చూసుకుంటే ఎవరికి వచ్చే ఆదాయాలు వాళ్ళకి వచ్చేస్తున్నాయి. ఎటు వచ్చి తీరా పోసి పోయేదల్లా ఓన్లీ రైతు. ఇప్పుడు మామూలుగా వ్యవసాయం అనివ్వండి, ఆక్వా అనివ్వండి, తీవ్ర సంక్షోభంలో ఉన్నాయండి ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో. కానీ నాదుడు అన్నవాడు లేడు, ఆడు ఎక్కడో బెంగళూరులో తొంగుంటాడు, నాకు ఓట్లు అంటాడు, ఇలాంటివి పట్టించుకోడు, ఏం చేయడు. ఇవాళ పరిస్థితి ఈ విధంగా ఉందంటే స్పందించే నాయకుడే లేడు, ఏంటో తెలీదు. మరి అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందో లేదో, అసలు వేరే పార్టీ ఉందో లేదో అన్నట్టుగా ఉందండి పరిస్థితి. అదండి సార్ ఇప్పుడు ఇంతకుముందు అయితే రేటు కానీ అదేవిధంగా అంటే ఎక్స్పోర్ట్ కానీ అదేవిధంగా ఫీడ్ రేట్లు అయితే చాలా విపరీతంగా పెరిగిపోయాయని చెప్పేసి చాలామంది చెప్పారు. అప్పుడు ఆందోళన కార్యక్రమాలు కూడా చేశారు. ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి? ఈ సమయంలో డీజిల్ కొత్త వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటారా? మళ్ళీ రేట్లు ఏమైనా తగ్గించే అవసరం ఉందా? ఫీడ్ రేటు పెంచి కానీ కొనుగోలు విషయంలో రేటు తగ్గించడం కానీ చేస్తున్నారా సార్ ప్రస్తుతం? ఏమంటే ఫీడ్ రేటు కానీ మెడిసిన్ రేటు కానీ పెరగటమే తప్ప తగ్గటం ఉండదు. ఇదిగోండి, ఈ డీజిల్ కొరత సాగుగా చూపించి వాళ్ళు కేజీకి 20 రూపాయలు తగ్గించేశారండి ఎక్స్పోర్టర్స్. సచ్చినట్టు అమ్మాలి, అది దాచుకునే వస్తువు కాదు, సచ్చినట్టు అమ్మవలసిందే. డీజిల్ లేదు, డీజిల్ లేకపోతే ఫ్యాన్ లేకపోతే చచ్చిపోద్ది చెరువు. చచ్చిపోయిందంటే ఇందుకు మళ్ళీ గంట 2 గంటల్లో ఎరుపు వచ్చేస్తుంది సరుకు, పట్టుకెళ్ళి పెంటలో పోయాలి. ఏం చేస్తాడండి రైతు? ఏదో రేటుకి అమ్ముకుందాం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏ రేటుకి అడిగితే ఆ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చిందండి వాళ్ళ. సార్ ఇప్పుడు ఫ్యాన్ల విషయంలో కరెంట్ ఉంటే ఇబ్బంది ఏమైనా ఉంటుందా సార్ మీకు? అంటే కంపల్సరీ జనరేటర్ నడవాలంటారా? కరెంట్ ఉంటే ఇబ్బంది ఉండదండి. కరెంటు నేను ఒకటి చెప్తున్నాను కదండి, గవర్నమెంట్ విషయంలో అది ఒకటి కొంచెం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈ సంక్షోభంలో కరెంట్ నన్ను కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయగలుగుతున్నారు. దాని గురించి కొంచెం రైతు సంతోషంగానే ఉన్నాడండి. ఏమో మళ్ళీ సైక్లోన్ అంటున్నారు, ఇప్పుడు 2-3 రోజులు వర్షాలు అంటున్నారు. ఈ ఈ ఏ గాలి వేసి ఏ కరెంటు పోయి 5-6 గంటలుగా తీసేయడం అనుకోండి, ఎవరు చేసేది ఏముండదండి కరెంటు. సార్ 24 గంటల్లో ఎన్ని గంటలు ఫ్యాన్లు తెరపాల్సి వస్తుంది చెరువులో? 24 గంటల్లోని దగ్గర 18 గంటలు ఫ్యాన్లు తిరగాలండి చెరువులో. మనం మేత ఏకపోయినా పూట పర్వాలేదు తప్పండి, ఒక గంట ఫ్యాన్లు లేట్ అవుతుంటే కనుకండి ఆటోమేటిక్గా ఆక్సిజన్ లోపం వచ్చేసి చెరువు తేడా వచ్చేస్తుంది. సార్ ఇప్పుడు చూసుకుంటే అంటే మా ఛానల్ తరపు కానీ మీరు రైతులందరి తరపు మీరు ఒక్క ఎకరం చెరువుకి ఒక రైతుకి ఎంతవరకు డీజిల్ ఉంటే ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది? ఒక గవర్నమెంట్ని అటు అధికారులను కూడా డిమాండ్ చేయండి. ఏమంటే డీజిల్ అంటే ఓన్లీ కరెంట్ ఇబ్బందిని బట్టి మనకు డీజిల్ అవసరం. ఏది రొయ్యల చెరువుకి వచ్చేటప్పటికి ఫ్రీగా ఇప్పుడు నిజంగా కరెంటు పోలేదనుకోండి ఏ రైతుకి డీజిల్ ఇప్పుడు యూనిట్ 3.5 రేట్ అండి. అదే కరెంటు మనం డీజిల్ తోటి చేయాలంటే కనుకండి 150 నుంచి 200 రూపాయలు ఖర్చు అవుతుందండి. 200 పైన ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టి సరదాగా రైతు ఖర్చు పెట్టుకోడు కదండి. కరెంట్ ఉన్నప్పుడు కరెంట్నే వాడతాడు, లేనప్పుడు డీజిల్ ప్రత్యామ్నాయం అండి. అంతే తప్ప రేట్ ఎక్కువ పెట్టి అది పట్టుకొచ్చి దాచుకుని రైతు ఏదో తాగడు కదండి డీజిల్ ఎక్కువ రేటు పెట్టి కొట్టుకొచ్చి. మీరు అక్కడ అంత పట్టుకుపోతున్నారు ఇంత పట్టుకుపోతున్నారు అంటారండి బంకుల దగ్గర. పట్టుకొచ్చి దాచుకుని తాగేదేం కాదు కదండి, అది అవసరాన్ని బట్టి వాడతాడు రైతు, లేకపోతే వాడండి ఆ పక్కన ఇట్టుకుంటాడు, అవసరం చూసుకుంటాడు తప్ప ఎక్కువ రేటు పెట్టి పట్టుకొచ్చి ఎవడో చేయడండి. అది టోకెన్ సిస్టమ్ పెట్టామని చెప్పేసి అంటున్నారు అధికారులు అందరూ. ఏమైనా టోకెన్ సిస్టమ్ వల్ల మీకు యూజ్ అవుతుందా? నిజంగా టోకెన్ తీసుకోవడం వల్ల డీజిల్ ఇస్తున్నారా? ఎవరికి ఇచ్చారంటే టోకెను? ఆక్వా రైతులకి ఎవరికి ఇవ్వలేదు. కోత మిషన్ వాళ్ళకి అంటున్నారు, ఒక బంక్ అడిగి వెళ్తే ఇంకో బంక్ అడిగి వెళ్ళమంటున్నారు, ఇంకో బంక్ అడిగి వెళ్తే ఇంకో. అసలు డీజిల్ అంటూ సక్రంగా సప్లై చేస్తే టోకెన్ అక్కర్లొద్దు, ఏం అక్కర్లొద్దండి.
ఇప్పుడు గవర్నమెంట్ దృష్టి పెట్టి అన్ని బంకుల్లోనూ డీజిల్ ఉండేలా చూస్తే అండి, ఇప్పుడు కరువు అనేటప్పటికి అందరికీ కరువు కింద ఉంటుందండి. ఉందనేటప్పటికి అందరికీ ఉన్నది. కరువు అనేటప్పటికి లేదు లేదు లేదని 10 మంది నోట వచ్చేటప్పటికి దాన్ని ఎక్కడికో తీసుకుపోతారండి. అన్ని బంకుల్లోనే డీజిల్ అందుబాటులోకి తెస్తే సరిపోద్దండి. వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏమీ ఇవ్వక్కర్లేదండి, దాని మీద సబ్సిడీ ఇవ్వక్కర్లేదు, కూపన్లు ఇవ్వక్కర్లేదు, ఏం అక్కర్లేదు. బంకుల్లోకి సక్రంగా అదే రేటుకి రేటు డబ్బులు తీసుకుని అదే రేటుకి సప్లై చేస్తే సరిపోద్దండి గవర్నమెంట్. అది కూడా చేస్తే సరిపోద్దండి. సో చివరిగా అసలు ఎవరు నిర్లక్ష్యం అంటారు? అంటే గవర్నమెంట్ నిర్లక్ష్యమా, లేకపోతే బంకులా, లేకపోతే కంపెనీలా, ఎవరి నిర్లక్ష్యం వల్ల ఎంత డీజిల్ కొరత వస్తుంది? ఇప్పుడు ఇది ఈ బంకుల విషయానికి వచ్చేటప్పటికి డీలర్ల అసోసియేషను ఇదివరకు ఏదో క్రేట్ ఇచ్చేవారు, మాకు క్రేట్ ఇవ్వట్లేదు, దాని మీద మేము ఆఫ్ చేసామని చెప్పేసి అని క్లియర్గా చెబుతున్నారండి వాళ్ళు. ఈ గవర్నమెంటే ముందు చూపు లేకుండా ఈ విధంగా చేసిందండి. గవర్నమెంట్ ముందు చూపు లేదు, అంతే అండి. ఎక్కడ ఉన్నా సార్ మీ ఏరియాలో? పెట్రోల్ ఇబ్బంది లేదండి. ఎక్కడ పెట్రోల్ అయితే ఇబ్బంది ఏం లేదు. మెయిన్ డీజిలే ఇప్పుడు అవసరం ఉన్నది డీజిల్. ఇప్పుడు సరిగ్గా ఈ 3 నెలల నుంచి పండించిన పంట అంతా రైతు కోసుకోవాలి. పైన చూస్తేనేమో మేఘాలు చినుకులు పట్టడం, అసలు ఒక రకంగా లేదండి రైతు పరిస్థితి. నైట్ నిద్రపోవడం, ఏమైపోతామో భయం. గవర్నమెంట్కి నిమ్మక నీరెత్తినట్టుగా గవర్నమెంట్ ఉందండి. ఇది ఆక్వా రైతు చెప్తుంది. ఏదైతే ఇప్పుడు చెరువులు ఉన్నాయో కంపల్సరీగా అర్ధరాత్రి సమయంలో అయితే ఖచ్చితంగా నైట్ మొత్తం అంతా కూడా ఫ్యాన్లు అయితే తిరగాల్సి ఉంటుంది. అదేవిధంగా 24 గంటలకి 18 గంటలైనా సరే ఫ్యాన్లు ఆడకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి. ముఖ్యంగా మేత ఒక్క పూట మానేసినా సరే ఫ్యాన్లు అయితే ఆపకూడదు. ఎందుకంటే ఆ ఆక్సిజన్ ఏదైతే అందకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రొయ్యలు కూడా ఆక్సిజన్ లేకపోతే చాలా ఎదుర్కొంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో డీజిల్ కొరత వల్ల ముఖ్యంగా అటు ఆక్వా, అటు వరి రైతులు, అటు ఆటో డ్రైవర్లు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ విఫలం, అటు ప్రతిపక్షం కూడా ఎందుకు ప్రశ్నించలేకపోతుంది, సామాన్య ప్రజలు చెంత ఎందుకు ఉండలేకపోతుంది, ఇంకా అలా ఉండకపోతే ప్రతిపక్షం ఎలా ఆశిస్తున్నారని చెప్పేసి ఆక్వా రైతు అయితే ప్రశ్నిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.